జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్ర చెప్పని పాఠం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను రక్షించేందుకు సొంత భర్తని చంపేసిన స్వాతంత్ర సమరయోధురాలు ఎవరు? ఈ కథనం మనలో జాలి పుట్టిస్తే ఒట్టి పెదవి విరిపే, దేశభక్తిని నింపితే నిజమైన గట్టి మలుపు. స్త్రీ జాతి ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి, దేశభక్తికి ఈ చరిత్ర దేశంలోని మహిళలకు, మనకు అందరికీ స్ఫూర్తి. ఆ మహిళా సమరయోధురాలు ఎవరో కాదు, నీరా ఆర్య. ఈ పేరు చాలామందికి తెలియదు. ఉత్తరప్రదేశ్లోని నీరా ఆర్య 1902 మార్చి 5న జన్మించారు. తండ్రి అత్యంత పెద్ద వ్యాపారి. అతని పేరు సేత్ చజ్మల్. వ్యాపార రీత్యా కోల్కతాలో నీరా చదువు కొనసాగింది. స్నేహితులు అంతా స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు ఆసక్తిగా వినేది. నీరా ఆర్యకు బ్రిటిష్ ప్రభుత్వంలోని సీనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారి శ్రీకాంత్ జైరంజన్ దాస్తో వివాహం జరిపించాడు. డబ్బుల కోసం సొంత దేశస్థులను శిక్షించడం ఎందుకని నీరా గొడవ పడేది, ఉద్యోగం వదిలేయమనేది. అయినా ఆమె భర్త వినలేదు. నేను సిఐడి ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను కాబట్టే జీతం ఇస్తున్నారు అనేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్లో సైనికురాలుగా నీరా జాయిన్ అయ్యింది. తండ్రితో పోరాడి భారీగా డబ్బులు తీసుకువచ్చి నేతాజీకి విరాళంగా ఇచ్చారు. మీలాంటి నిజమైన దేశభక్తులు మా వెంట ఉంటే నేను మీకు స్వేచ్ఛని ఇస్తాను అని భుజం తట్టి ప్రోత్సహించారు సుభాష్ చంద్రబోస్. ఝాన్సీ రెజిమెంట్లో కీలకంగా మారారు నీరా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు రహస్యంగా శిక్షణ తీసుకుని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సైన్యంలో పనిచేస్తున్నట్లు తెలిసిన భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అయినా నష్టం లేదు, కానీ నేతాజీ రహస్యాలు చెప్పేందుకు ఇన్ఫార్మర్గా ఉండాలని కోరాడు. అందుకు నిరాకరించింది నీరా. శ్రీకాంత్ భార్య నీరా నేతాజీ దగ్గర సైనికురాలుగా చేరిందని బ్రిటిష్ అధికారులకు తెలిసింది. దీనితో నేతాజీని చంపేందుకు ఆమెను వాడుకోవాలని ఆదేశించారు. ఆమె తన మాట వినదని రహస్యంగా వెంబడించిన శ్రీకాంత్కు నేతాజీ కనిపించాడు. ఆ సమయంలో నేతాజీ కారులో వెళుతుండగా రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో నేతాజీ కారు డ్రైవర్ భుజానికి బుల్లెట్ తాకింది. అక్కడే ఉన్న నీరా ఆర్య తన భర్త కాల్చడం చూసిన వెంటనే ఇనుప కడ్డీతో భర్తపై దాడి చేసింది. నీరా ఆర్య దాడిలో ఆమె భర్త మరణించారు. అదే రోజు ఆమె నేతాజీని కలిసింది. భర్తను చంపిన విషయం తెలిసిన నేతాజీ కోప్పడ్డారు. మనం సొంత వారిని చంపకూడదు, తెల్లవారిని చంపాలి అన్నారు. అదే రోజు బ్రిటిష్ అధికారిని చంపినందుకు నీరాను అరెస్ట్ చేశారు పోలీసులు. దేశం కోసం జైలుకు వెళుతున్న కూతురిని చూసి తండ్రి ఏడ్చారు. శిక్ష తగ్గించేందుకు ప్రయత్నం చేస్తాను అన్న నీరా ఒప్పుకోలేదు. ఎవడు ఈ తెల్లవాడు? నా దేశంలో వాడికి పని ఏంటి? నేను దేశం కోసం సరైన పనే చేశాను. నేను నేతాజీని కాపాడాను అని అన్నారు. నీరాను ఎర్రకోటలో 2 నెలలు విచారణ జరిపి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆమె బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రమాదకారి అని ప్రకటించారు. అండమానుకు దగ్గరలో గల కాలాపాని జైలులో వేశారు. పక్క గదిలోనే ప్రముఖ ఉర్దూ కవి ఫర్హాన్ దాస్ నీరా గురించి తెలుసుకుని పాదాభివందనం చేశాడు. చనిపోవడానికి గంట సమయం ఉన్న దేశం కోసం నా సమయాన్ని ఇస్తాను అని జైలులో ప్రతిజ్ఞ చేశారు. నేతాజీ బ్రిటిష్ పాలకులను వణికిస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు మద్రాస్ నుండి ఒక బ్రిటిష్ టీం కాలాపాని జైలుకు వచ్చింది. నేలపై వణుకుతూ పడుకున్న నీరాను లాక్కొని వెళ్ళారు. ఆమె గొలుసులను తీసేందుకు ఒక వ్యక్తి తెంచే క్రమంలో సుత్తి కాలి మీద పడింది. ఆ నొప్పిని భరించలేక నీరా బ్రిటిష్ తొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో ముఖం మీద ఉమ్మింది. ఆ ఉమ్ము ఎదురుగా ఉన్న బ్రిటిష్ అధికారిపై ఆ ఉమ్ము పడింది. ఆమెను బెల్టుతో విపరీతంగా కొట్టారు. అయినా భరించింది. ఇంత హింసించినా మీకు బాధగా లేదా అన్నాడు అధికారి. ఆమె మీరు వెళ్ళిపోండి, నా భారతదేశంలో నీ పెత్తనం ఏంటి, నీకు సిగ్గు లేదా అని నీరా అన్నారు. నేతాజీ ఎక్కడ ఉన్నారో చెప్పు, ఈరోజే నిన్ను వదిలేస్తాము, నీకు ఈ బాధలు ఉండవు. ఎక్కడ ఉండే అవకాశం ఉందో చెప్పమని ఆ అధికారి అడిగాడు. జైలు అధికారి నేతాజీ ఎక్కడ ఉన్నాడో మరోసారి అడిగాడు.
నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు, ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్నాడని మరోసారి అధికారిని తిట్టింది. ఆ అధికారి డాక్టర్లను పిలిచి దాని రొమ్ము తీసి చూడమని ఆదేశించారు. డాక్టర్లు నీరా రొమ్మును కోసేస్తారు. నొప్పిని తాళలేక జై హింద్, జై భారత్, జై నేతాజీ అని నినదించింది ఆమె. రక్తం కారుతుంటే బ్రిటిష్ అధికారి పైశాచిక ఆనందం పొందాడు. చావు బ్రతుకుల్లో ఉన్న నీరాను భారతీయ డాక్టర్లు కాపాడి నెల రోజుల పాటు భద్రంగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు, బంధువులకు జైల్లో ఉన్న నీరా గురించి గొప్పగా చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తరువాత నీరా ఇంటికి వెళ్ళలేదు. కాలాపాని జైలులో ఉన్నవారికి మన ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చి ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని పూలు అమ్ముకుంటూ బ్రతికారు. నీరా ఆర్య 1998 జూలై 26న హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. పరహాన్ దాస్ నీరా గొప్పతనం గురించి పుస్తకం రాశారు. నీరా చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేశారు. నీరా ఆర్య పేరు కోసం పనిచేయలేదు, దేశం కోసం పనిచేశారు. నిజమైన స్వాతంత్ర సమరయోధురాలు నీరా ఆర్య. జై హింద్, భారత్ మాతాకి జై. మీ ధనుంజయ్, హిందూ.